బీదర్ అఫ్జల్గంజ్ లో బీభత్సం సృష్టించిన దొంగల కాల్పుల కేసులో పోలీసులు పురోగతిని సాధించారు. ఈ కాల్పులు జరిపింది బీహార్ కు చెందిన గ్యాంగ్ గా గుర్తించారు పోలీసులు. ఈ బీహార్ గ్యాంగ్ వారం రోజుల క్రితం ఛత్తీస్గఢ్ లో దోపిడీకి పాల్పడినట్లు గుర్తించారు. నిన్న అఫ్జల్గంజ్ లో కాల్పుల అనంతరం హైదరాబాద్ నుంచి రాయ్పూర్ కు, అక్కడి నుంచి బీహార్ వెళ్లినట్లు పోలీసులు భావిస్తున్నారు. నిన్న బీదర్ లో జరిగిన ఘటనకు 2 రోజుల ముందుగానే రెక్కీ నిర్వహించి మరీ ఈ దారుణానికి ఒడిగట్టింది అమిత్ కుమార్ ముఠా. బీదర్ నుంచి హైదరాబాద్ కు చేరుకున్న అమిత్ కుమార్ గ్యాంగ్ అఫ్జల్గంజ్ లో 2 బ్యాగులను కొనుగోలు చేసినట్లు గుర్తించారు. కొనుగోలు చేసిన బ్యాగుల్లో డబ్బులు నింపుకుని పరారయ్యారు. అయితే ఈ కేసులో నిందితుడిగా ఉన్న అమిత్ కుమార్ పలు దోపిడీ కేసుల్లో కీలకంగా ఉన్నట్లు కూడా పోలీసులు గుర్తించారు. ఈ బీహార్ గ్యాంగ్ కోసం అటు బీదర్ పోలీసులు, హైదరాబాద్ పోలీసులు కలిసి బీహార్ లో సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. కాల్పుల కేసులో పోలీసులు పురోగతి సాధించారు. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కిరణ్ సిద్ధంగా ఉన్నారు. కిరణ్, బీదర్ అఫ్జల్గంజ్ కాల్పుల ఘటనకు సంబంధించి కూడా హైదరాబాద్ పోలీసులు పురోగతి సాధించారు. బీదర్ లో కాల్పులకు జరిగిన ముఠాకు సంబంధించి కూడా పోలీసులు కనుగొనడం జరిగింది. బీహార్ ముఠాగానే ప్రస్తుతాన్ని గుర్తించారు. వారం రోజుల క్రితం ఛత్తీస్గఢ్ లో కూడా ఇదే తరహా ఘటనకి బీహార్ ముఠా ఒడిగట్టింది. అక్కడ కూడా సేమ్ యాజ్ యూజ్ గా ఏటీఎం సంబంధించిన ప్లాన్ ఏదైతే ఉందో దాంట్లో నుంచి కూడా డబ్బులు చోరీ చేసే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత వీరు బీదర్ కి వెళ్లి 2 రోజుల పాటు అక్కడ రెక్కి నిర్వహించిన తర్వాత కూడా నిన్న ఉదయం 11 గంటల ప్రాంతంలో ఇటు ఆ ఏటీఎం వాహనం నుంచి కూడా డబ్బులు చోరీ చేసి ఆ తర్వాత ఇక్కడ నుంచి కూడా వాళ్ళు ఛత్తీస్గఢ్ రాయ్పూర్ వెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారు. అందులో భాగంగా 3 గంటల 30 నిమిషాలకి హైదరాబాద్ అఫ్జల్గంజ్ చేరుకున్న వారు ఆ తర్వాత అక్కడి నుంచి కూడా ఒక ప్రైవేట్ ట్రావెల్ బస్సులో ఛత్తీస్గఢ్ వెళ్లేందుకు పక్కా ప్లాన్ చేశారు. దీంతో ఆ తర్వాత 7 గంటల 30 నిమిషాల ప్రాంతంలో కూడా ట్రావెల్ సంబంధించిన ఎవరైతే బస్సు క్లీనర్ బ్యాగ్ చెక్ చేసిన గ్రామంలో కూడా వీరు భాగోత్వం బయటపడ్డ ఆ తర్వాత వారి మీద కాల్పులు జరిపి అక్కడి నుంచి పరారు పరిస్థితి. ప్రస్తుతానికి అయితే వీరు అఫ్జల్గంజ్ నుంచి కూడా ఒక ఆటోని ఎంగేజ్ చేసుకుని ట్యాంక్ బండ్ మీదకి వెళ్ళి అప్పటి నుంచి కూడా ఈ సంబంధించి ఎక్కడ సీసీ కూడా ఆదాలు ఇప్పటికే వీరు హైదరాబాద్ తో పాటు తెలంగాణ రాష్ట్రాన్ని కూడా దాటి ఉంటారని కూడా పోలీసులు అనుమానం చేస్తారు. 10 టీమ్స్ ని ఇప్పటికే ఫామ్ చేశారు. అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అది ఇక బీదర్ లో నిన్న ఏటీఎం చోరీస్తున్న ఘటన కావచ్చు, గతంలో ఛత్తీస్గఢ్ లో చోరీ సంబంధించి కూడా బీహార్ ముఠాగా పోలీసులు అనుమానిస్తున్నారు. బలరాం, కిరణ్, అంటే ఈ ముఠా సభ్యులు ఎంతమంది ఉన్నారని గుర్తించారు? మరోవైపు ఎన్ని బృందాలు గాలింపు చర్యలు చేపడుతూ ఉన్నాయి? ప్రస్తుతానికి అయితే నిన్న బీదర్ లో ఏటీఎం వ్యాన్ వద్ద డబ్బులు దొంగలించిన ముఠాలు 2 సభ్యులుగా చెప్తున్నారు. వీరు అక్కడ నుంచి 2 వీలర్ లో వచ్చారు. 2 వీలర్ నుంచి హైదరాబాద్ కి బస్సులో వచ్చినట్టు అక్కడి నుంచి కూడా ప్రస్తుతానికి అయితే వీరు ఇతర ప్రాంతానికి మొత్తంగా ఈ గ్యాంగ్ సంబంధించి 2గా ప్రస్తుతానికి అయితే చెప్తున్నారు. ఇక ఈ ఘటనకు సంబంధించి కూడా ప్రస్తుతానికి అయితే 10 టీమ్స్ ని ఏర్పాటు చేశారు. అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేస్తున్నారు. కేవలం తెలంగాణ కాకుండా ఛత్తీస్గఢ్, ఒడిశాతో పాటు ఇటు కర్ణాటక సంబంధించిన పోలీసులు కూడా అలర్ట్ చేశారు. కాబట్టి మరొకసారి వీరు ఎటువైపు వెళ్లారన్న కోణంలో దర్యాప్తు చేస్తారు. ఎందుకంటే నిన్న ఘటన జరిగిన తర్వాత పోలీసులు హైదరాబాద్ లోని 3 కమిషనర్ల సంబంధించి కూడా దొంగల కోసం వేట సాగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ కొన్ని చోట్ల మాత్రమే వీరి కదలికలు కనిపించి ఆ తర్వాత కనిపించకపోవడంతో ప్రస్తుతానికి అయితే 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన పాటు మిగతా రాష్ట్రాలకు కూడా అలర్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. బలరాం, రైట్, థ్యాంక్ యూ కిరణ్.